శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే కాళీరు వెంకటేష్, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, తిరుపతి ఎంపీ గురుమూర్తులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాములు వారు పుట్టిన స్థానానికి రావడం జరుగుతూ ఉంది. అలాగే తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. 500 ఏళ్ల అనంతరం శ్రీరామ జన్మభూమిలోకి శ్రీరాముడు వస్తున్నాడని ధర్మపురి అరవింద్ అయోధ్య అంశాన్ని ప్రస్తావించారు. అలాగే రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ రామరాజ్య స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాములు వారు పుట్టిన స్థానానికి రావడం జరుగుతూ ఉంది. కులాలకి, మతాలకి, దేశాలకి అతీతంగా అందరూ కూడా శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ బ్యారియర్స్ లేకుండా, అంటే కులాలు, మతాలు, దేశాలు ఏ బ్యారియర్స్ లేకుండా రామరాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ జరుగుతున్న పవిత్ర మాసంలో మరి ఈ సమయంలో స్వామిని కలవటం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొండ దిగి వచ్చే సమయం ఆసన్నమైంది. రామరాజ్యం రాబోతూ ఉంది. రామరాజ్యంలో తప్పకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, పాడి పంటలతో, ఏదైతే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యి అన్ని ప్రాంతాలకి, చివరి కాలువలకి నీళ్ళు వెళ్ళాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. తప్పకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండి పాడి పంటలతో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు అందరూ క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు. నిన్న ఒక డ్రోన్ ఒక వ్యక్తి, దినేష్ అనే వ్యక్తి, మన ఘాట్ రోడ్లో టర్నింగ్ నెంబర్ 53 దగ్గర ఎగరేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ప్రెస్ వారే గమనించి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు సెక్యూరిటీ అండ్ విజిలెన్స్కి. దాన్ని వెంటనే సీజ్ చేసి దాంట్లో ఏమేమైతే సుమారు 3 గంటల పాటు అతన్ని విచారించడం జరిగింది. అది కూడా నానో ప్లాస్టిక్ డ్రోన్. అది దాన్ని టూరిజం పర్పస్లో రికార్డ్ చేయడానికి గట్రా వాడతారు. ఆయన లీవ్లో ఉండి ఒక 2 months కంప్లీట్గా టూరిజం, సౌత్ ఇండియా టూర్ చేస్తున్నాడు. ఈజ్ ఫ్రమ్ హర్యానా. అయితే దాన్ని చూసిన తర్వాత దానికి పేలోడ్ పెట్టి పైకి తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ ఆ డ్రోన్కి లేదు. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ ప్లస్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది అది. సో దాన్ని మొత్తం వెరిఫై చేసిన తర్వాత మన స్కానర్స్ కూడా బ్యాటరీ వరకు చెక్ చేస్తాయి, కానీ బట్ రిమైనింగ్ ప్లాస్టిక్ బాడీ అది డ్రోన్ లాగా కనిపించలేదు. సో స్కానింగ్ నుంచి అది మిస్ అయింది. బట్ లక్కీగా మనం వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, పబ్లికే ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీసులకు పంపించాము. సో పోలీసులు వారి మీద కేసు కట్టి ఫర్దర్గా విచారణ జరుపుతున్నారు. టీటీడీకి సంబంధించినంత వరకు స్కానర్స్ మన దగ్గర ఉన్నవి మెటల్ని డిటెక్ట్ చేస్తాయి. మెటల్
రిలేటెడ్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ కలర్ డెఫినిషన్ ఉంటుంది. ప్లాస్టిక్కి సంబంధించినంత వరకు